ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కవర్ చేసిన ట్రిప్లోని మిగిలిన ప్రాజెక్ట్స్ కూడా ఏం కవర్ చేశానో మీకు తెలియజేయబోతున్నాను. అండ్ అలాగే ట్రిప్ గురించి కూడా చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశానుంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మనమైతే మన విశాఖపట్నం నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఖమ్మం వరకు వెళ్ళబోతున్నాం అనమాట. మన ఖమ్మం దారోపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ట్రావెల్ చేస్తాం. అండ్ మధ్యలో నేను కొన్ని షూట్ చేశాను అనమాట. అండ్ డే అంతా ఎలా ఉంటుంది, మనతో జర్నీ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి ఏమంటారు సాహసాలు తర్వాత అడ్వెంచర్స్ రెండు ఒకటేలండి. సో ఇవన్నీ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుంటారనమాట. వన్ డేలో మనం ఏం చేయొచ్చు, నేనేం చేయగలను అనేది మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే ఒక కంటెంట్ క్రియేటర్ కానీ లేదా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు లైక్ మల్లాండు, సో ఇలాంటి వాళ్ళు ఎలా కష్టపడతారనేది కూడా మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్దాం. ఎక్కడ తిరుగుతాం మీకు మ్యాప్లో చూపిస్తాను, తర్వాత విజువల్స్ చూపిస్తాను. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తున్నాయి కదా పాయింట్స్. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఈ వన్ డేలో కవర్ చేసినవి. ఫస్ట్ మనది విశాఖపట్నం స్టార్ట్ అయ్యాం. విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా మనం తాళపాలెం వెళ్ళాం అనమాట. తాళపాలెం ద్వారా పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ ఉంది కదా, అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ని మీకు చూపించడానికి కవర్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మనం తుని వెళ్ళాం. తుని దగ్గర కూడా పోలవరం లెఫ్ట్మెంట్ కెనాల్ వర్క్స్ షూట్ చేశాను. దాని తర్వాత మన అన్నవరం కాకినాడ హైవే ఉంది కదా, అన్నవరం దగ్గర కవర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మన రాజనగరం ఉంది కదా, రాజనగరం ఇంటర్చేంజ్ కూడా కవర్ చేశాను. అక్కడ మనకి ఏడీబీ రోడ్కి ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఆ ఇంటర్చేంజ్ కూడా కవర్ చేశాను. దాని తర్వాత మన దివాన్ చెరువు రోడ్ వైడింగ్ ఉంది కదా, అది కవర్ చేశాను. అక్కడి నుంచి పుష్కర్ ఘాట్కి వెళ్ళి పుష్కర్ ఘాట్ని కూడా షూట్ చేశాను. దాని తర్వాత మళ్ళీ మనమైతే దావరపల్లి హైవేకి వచ్చాం అనమాట. దావరపల్లి హైవేలో దావరపల్లి ఇంటర్చేంజ్ అండ్ అలాగే మధ్యలో ఉన్న వేసి రెమ్యూనిటీస్ అండ్ డైరెక్ట్గా మనమైతే ఖమ్మం అయితే వెళ్ళాం. ఖమ్మంలో మీకు విజయవాడ నాగ్పూర్ హైవే డైరెక్ట్గా వందనం ఇంటర్చేంజ్ దగ్గర. అండ్ అలానే మనం చూస్తున్నాం కదా ఖమ్మంలోని మనం మళ్ళీ ఇక్కడ ఖమ్మం తాళంపాటి దగ్గర ఇక్కడ కవర్ చేశాను. దాని తర్వాత ఖమ్మం కేబుల్ బ్రిడ్జ్ని కవర్ చేశాను. మళ్ళీ ఖమ్మం నుంచి ముందుకు వచ్చి ఎగ్జాక్ట్గా మన విజయవాడ నాగ్పూర్ హైవే ఉంది కదా, అది మన వి వెంకటపాలెం దగ్గర కవర్ చేశాను. సో ఇవన్నీ నేను కవర్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ ప్రాజెక్ట్ కవర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను వైరా వరకు కంప్లీట్గా మనకి ఈ చిన్న రోడ్లో వచ్చానమాట. చాలా వరస్ట్ రోడ్డు అండ్ చాలా ఇబ్బంది పడ్డ రోడ్లు వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందరూ హైబీ పెట్టుకొని ఎలా వస్తున్నారో మీకు నేను విజువల్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ట్రావెల్ చేసిన ట్రావెల్ బ్యాగ్ని చూద్దాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చూసారా, మొత్తం అరౌండ్ ఒక 750 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేశాను అనమాట వన్ డేలోని. అండ్ నైట్ అయిపోయిన 2 వచ్చేసరికి మొత్తం మీకు మ్యాప్లో చూపించాను. ఇప్పుడు విజువల్స్ చూపిస్తాను అనమాట మనం ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది. సో మరి విజువల్స్ చూద్దామా. ప్రస్తుతం మనం అయితే మన పెందుర్తి పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మన విశాఖపట్నం బిఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, మనకి ఎన్ఐడి నుంచి టువర్డ్స్ మన పెందుర్తి వైపు ఆ రోడ్లో వెళ్తున్నాం అనమాట. సో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనైతే ముందుకు వెళ్తున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం స్టార్ట్ అయినప్పుడు 119453 అయితే రీడింగ్ ఉందన్నమాట. మన ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రీడింగ్ తోటి మనం ఈ రీడింగ్ మైనస్ చేస్తే మన ఎన్ని కిలోమీటర్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనమైతే ఫ్యూల్ అయితే వేయించాలి. సో ఫ్యూల్ స్టేషన్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకొని మనమైతే జర్నీని స్టార్ట్ చేయాలి. సో ఫ్యూల్ స్టేషన్కి వచ్చాం, ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మనకి 43 లీటర్స్ వరకు పట్టింది. అండ్ మరి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 4532 రూపీస్ వరకు మనమైతే పేమెంట్ అయితే చేసాం అనమాట. సో మొత్తానికి మన వెహికల్ ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం. ఫుల్ ట్యాంక్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనకి మ్యాక్సిమం మొత్తం అంతా కవర్ చేయొచ్చు. రిటర్న్లో వచ్చినప్పుడు అవసరం పడితే మనం ఫ్యూల్ వేయించుకోవాలి. అండ్ దాంతోపాటు రిటర్న్లో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఇంజిన్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇంజిన్లోని మనకుండే కార్కి చిన్న ప్రాబ్లం ఉంది. ఇది ఏంటంటే ఎక్కువ ఇంజిన్ తాగుతుంటుంది అనమాట. ఏ కార్ అయినా పెట్రోల్ తాగుతుంది, ఇంజిన్ కూడా తాగుద్ది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఇంజిన్ కూడా మ్యాక్సిమం ఒక 1000 కిలోమీటర్స్కి మినిమం 1-2 లీటర్స్ మళ్ళీ వేస్తూ ఉండాలి. సో దానివల్ల మళ్ళీ నేను ఇంజిన్ ఆయిల్ వేసాను, అదొక 500 వరకు అయింది. సో టోటల్గా మనకైతే 5000 వరకు ఈ ట్రిప్ కోసం మనం స్పెండ్ చేసాం అనమాట. ఎక్స్క్లూడింగ్ ఫుడ్ ఇంకా మధ్యలో దారి ఖర్చులు ఉంటాయి కదా, వాటికి ఒక 1500 వరకు అయింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత అయిందంటే 6500 అయింది. అండ్ టోల్ గేట్స్ కూడా మనకి యాడ్ అయితే అరౌండ్ ఒక 800 వరకు అవుతును. కానీ మనకి టోల్ గేట్స్ లేవు కాబట్టి, అంటే మనది యాన్యువల్ పాస్ ఉంది కాబట్టి అది కొంచెం సేఫ్ అయింది. అండ్ అలానే మనకి మన యాన్యువల్ పాస్లోని ఎగ్జాక్ట్గా మన దివాన్ చెరువు దాటిన తర్వాత
కొవ్వూరు టోల్ గేట్ వస్తుంది కదా, అక్కడ మాత్రం మనకి యాన్యువల్ పాస్ వర్క్ అవ్వదు. 75 రూపీస్ మాత్రం మనం ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఫైనలీ మనకి ఏంటంటే ఈ ట్రిప్కి అరౌండ్ ఒక 6,500 వరకు అయ్యింది. మరి చూద్దాం ఈ ప్రాజెక్ట్ వీడియోస్ అని పెట్టిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది. ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా మన తాళపాలెం దగ్గరలో ఉన్నాం అనమాట. సో అక్కడ మనం పోలవరం లెఫ్ట్ మైన్ కెనాల్ కవర్ చేస్తున్నప్పుడు షూట్ చేసిన వీడియో ఇది. మొత్తం డ్రోన్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత చివరిలో మనం తీసుకున్న వీడియో అనమాట. సో దాని తర్వాత మనం డైరెక్ట్ తుని అయితే వెళ్ళాం. నేను మీకు మ్యాప్లో చూపించినట్టుగానే తుని దగ్గర షూట్ చేసిన వీడియో ఇది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా మనకి తలుపులమడకు వెళ్తాం కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు మనకైతే జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ ట్రాఫిక్ నుంచి మనం బయటపడడానికి దాదాపుగా ఒక అరగంట టైం వరకు పట్టింది. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మనం ఆ ట్రాఫిక్ దాటిన తర్వాత మొత్తం అటు సైడ్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఎందుకు ట్రాఫిక్ ఉందంటే మొత్తం మనకి అక్కడ హెవీ వెహికల్స్ అని నెక్స్ట్ డేనే కదా వెళ్తున్నాయి. ఆ నెక్స్ట్ డేనే మనకి వెహికల్స్ అని అలౌ చేశారనమాట. ఎందుకంటే ముందు రోజే ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ అవ్వడం వల్ల మనకి చాలా వరకు వెహికల్స్ ఉండిపోయాయి. సో వెహికల్స్ అని ఒకేసారి రావడం అండ్ మొత్తం హైవే చిన్నదవడం వల్ల కంప్లీట్గా మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అక్కడ. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మన అన్నవరం హైవే దగ్గర అనమాట. అది కవర్ చేస్తున్నప్పుడు చివరిలో నేను తీసుకున్న వీడియో ఇది. మొత్తం ఎండతో మొత్తం తడిచిపోయాయి అనమాట. ఫుల్ చెమటలు పట్టాయి, మామూలుగా పట్టలేదు చెమటలు అయితే. ఇంజిన్ ఆన్ చేసి మనం ఏసీలో కూర్చున్నాం అన్నా కూడా చాలా ఫ్యూల్ ఎక్కువ తాగి మైలేజ్ తగ్గుతుందని చెప్పేసి ఎండలో నుంచి షూట్ చేస్తాను. అండ్ దాంతోపాటు సిగ్నల్ ప్రాబ్లం కూడా వస్తుంది కార్లో కొంచెం షూట్ చేస్తున్నప్పుడు. సో అందువల్ల బయటకు షూట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో చెమటలు పట్టాయి. ఆ తర్వాత మనం అయితే పుష్కర్ ఘాట్ దగ్గర షూట్ చేయడానికి వచ్చాం. అక్కడ మనం చూస్తున్నట్లయితే గోదావరి నది నెక్స్ట్ లెవెల్లో ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో మీకు చూపిద్దామని చెప్పేసి అది కూడా నేను కవర్ చేశాను. అండ్ ఈ ఫ్లో అంతా కూడా మనకి ఎప్పుడు చూపిస్తా అంటే ఆ సపరేట్ వీడియో చేస్తా కదా, అప్పుడైతే చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ పైన నుంచి అయితే షూట్ చేస్తాను అనమాట. అండ్ బ్రిడ్జ్ పైన నుంచి గోదావరి నది ఆ వాటర్ వెళ్తూ ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. దాని తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా ఖమ్మం వెళ్ళి మొత్తం అంతా షూట్ చేసుకొని ఈ రిటర్న్లో నేను వెళ్తున్నప్పుడు అనమాట. మీకు నేను చెప్పే కదా రిటర్న్లోని మనమైతే వైరా సైడ్ వెళ్ళామని చెప్పేసి. సో వైరా సైడ్ వెళ్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మొత్తం ఫుల్ బీమ్ పెట్టుకుని వస్తున్నారు అందరూ కూడా. అండ్ మొహం మీద తగలడం అండ్ చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఆ రూట్లో ట్రావెల్ చేయడం అయితే. అండ్ మరి ఇంక మనం ఫైనల్గా చేసేదంటే లేక ఆ రూట్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం ఎలా వెళ్తున్నాం అనేది. మనమైతే స్లోగానే వెళ్తున్నాం, కానీ టైం ల్యాప్స్లో పెట్టడం వల్ల మీకు ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత మనం డైరెక్ట్గా మన వైరా వచ్చాం. వైరా నుంచి డైరెక్ట్గా మన సోమవారం ఇంటర్చేంజ్, ఆ ఇంటర్చేంజ్ నుంచి మనం హైవేలో అయితే ఎంటర్ అయ్యాం. హైవేలో ఎంటర్ అయిన తర్వాత మన అయితే వెళ్తున్నాం కదా. సో ఇక్కడ 2 లారీస్ అయితే పక్క పక్కన వెళ్తున్నాయి అనమాట. అంటే ఓవర్టేక్ చేస్తుంది ఒక లారీ ఇంకొక లారీని. సో దాటిన తర్వాత మనమైతే దాన్ని కూడా దాటుకుని ముందుకైతే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు బోర్డులో మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మన దావరపల్లి తర్వాత ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో మనం చూసాం కదా, మనకి చాలా క్లియర్ కనిపించింది. ఇది దాటిన తర్వాత మనం అయితే ఇంకా ఈ హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఈ హైవే ఉండడం వల్ల వైరా సోమవారం ఇంటర్చేంజ్ ఉంది కదా, అక్కడ నుంచి మనమైతే మన దావరపల్లి ఇంటర్చేంజ్కి అరౌండ్ ఒక 1.5 అవర్లో వచ్చాం. ఈ హైవేలో మనకి 100 స్పీడ్ ఉండడం వల్ల మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అండ్ అలానే ఏ బైకర్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ మనకు అడ్డంగా రావు కాబట్టి మనం హ్యాపీగా సంతోషంగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలానే ప్రస్తుతం ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంది కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ మనమైతే ఎగ్జాక్ట్గా మన కోయిలగూడ దగ్గరలో ఇంటర్చేంజ్ కదా పొంగుటూరు, ఆ ఇంటర్చేంజ్ దగ్గరకు వచ్చాం అనమాట. సో ఇక్కడ మనం టోల్ ట్యాక్స్ పే చేసి బయటకి అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం మనకి దావరపల్లి దగ్గర ఇంకా ఆ టోల్ ట్యాక్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనం అక్కడ పే చేయట్లేదు. మరి హైవే కంప్లీట్గా ఓపెన్ అయిందంటే అక్కడ నుంచి మనకి టోల్ కలెక్షన్ జరుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ముందుకు వే ఉంటుంది. సో అక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్ళామంటే మనం దావరపల్లి అయితే వెళ్ళిపోతాం. ప్రస్తుతం నేను వెళ్ళినప్పుడైతే మాత్రం ఈ ప్లేస్లోనే టోల్ కలెక్షన్ జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, మీకు ముందు కనిపిస్తుంది అనమాట. ఆ వెహికల్ని మొత్తం టోల్ కలెక్షన్ చేస్తున్నారు. అది దాటిన తర్వాత మనమైతే అరౌండ్ మన దావరపల్లి జంక్షన్ కదా ఇంటర్చేంజ్ రావడానికి ఒక 10 to 12 minutes అయితే పట్టిందనమాట. ఎందుకంటే మొత్తం హైవే యాక్సెస్ కంట్రోల్ కాబట్టి మనం హ్యాపీగా వచ్చేయచ్చు. 60 to 80 స్పీడ్లో ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ నేను షూట్ చేస్తున్నాను కాబట్టి 60 to 70 స్పీడ్లో వెళ్తున్నాను, లేకపోతే ఒక 80 to 90లో ఈజీగా వెళ్తాం. సో మీరు చూస్తారు కదా, మనమైతే మన దేవరపల్లి జంక్షన్ కూడా దాటుకుని ముందుకైతే వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అలా బయటకు వెళ్ళామంటే డైరెక్ట్గా మన నేషనల్ 16లో విశాఖపట్నం వచ్చేయచ్చు. నేను ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 2 అయితే అయింది. ఎందుకంటే దేవరపల్లి దగ్గరికి వచ్చిన తర్వాత మన వెహికల్ అనేది కొంచెం ట్రబుల్ అవడం వల్ల లేట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను షూట్ చేసినప్పుడు చూసుకోవచ్చు 120, 290 తిరిగింది. సో స్టార్టింగ్లో మనది ఇది 2 మైనస్ చేస్తే అరౌండ్ మనమైతే ఎన్ని కిలోమీటర్ తిరిగామంటే అరౌండ్ 800 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తాం అనమాట. అది కూడా 1 డేలోని. అండ్ ఇవన్నీ షూట్ చేసుకుంటూ అవన్నీ కవర్ చేయడం ఈజీ అయితే కాదు. ఇలా ఉంటుంది ఒక కంటెంట్ క్రియేటర్, నిజమైన కంటెంట్ క్రియేటర్ పడే కష్టం.
సో నా కష్టం వాల్యూ మీకు అర్థమైనట్లయితే వీడియోకి లైక్ వేసేయండి. మరి మన వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనల్లీ మనమైతే మొత్తం అంతా ట్రిప్ వేసి వచ్చాం అనమాట. ఇది మామూలు ట్రిప్ కాదు. ఇంతకుముందు నేను బైక్ మీద అయితే తొందరగా వచ్చామని, కానీ కార్లో వెళ్ళడం ఏమైందంటే ట్రాఫిక్, తర్వాత మధ్యలో కార్ చిన్న చిన్నగా ట్రబుల్ ఇవ్వడం, సో ఈ విషయాలన్నీ జరగడం వల్ల లేట్ అయింది. లేకపోతే ఆల్మోస్ట్ ముందే వచ్చామని. కానీ నైట్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నమాట. ఇంటికి వచ్చి పడుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. మరి తెలిసిందే కదా, జాబ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. సో చూద్దాం మరి ఎలా ఉంది వీడియో, మరి మీకు ఎలా అనిపించింది. మనమైతే ఇంక వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు వీడియోని ఇస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అని అలా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.